వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కథ మారింది, వ్యూహము మారింది. ఇప్పుడు ప్రత్యర్థుల ఆటను ముగించడానికి భారత్ నేరుగా రంగంలోకి దిగింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో కలిసి కుతంత్రాలు పన్నిన శత్రువులకు వాళ్ళ సొంత సరిహద్దుల్లోనే భారత్ నైట్ మేర్ చూపిస్తుంది. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తుంది. ఎవరు ఊహించని విధంగా మెడిటరేనియన్ తీరంలో భారత్ తన వ్యూహాత్మక పావులను వేగంగా కదుపుతుంది. టర్కీ, అజర్బైజాన్ దేశాల విస్తరణ వాదానికి చెక్ పెడుతూ భారత్ అల్లిన ఆ రహస్య వ్యూహం ఏంటి? అసలు గ్లోబల్ మ్యాప్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. భారతదేశం ఇక ఎంత మాత్రం ఆయుధాలు కొనే దేశం కాదు. ప్రపంచ సరిహద్దులను శాసించే అస్త్రాలను అమ్మే అగ్రరాజ్యం. ఆర్మేనియా సైనిక పరేడ్లో స్వదేశీ యుద్ధ పరికరాలు గర్వంగా గర్జిస్తుంటే శత్రుదేశాల గుండెల్లో వణుకు పుడుతుంది. ఒకప్పుడు రష్యా వైపు చూసిన దేశాలన్నీ ఇప్పుడు భారత్ తయారీ అత్యాధునిక రక్షణ వ్యవస్థల కోసం క్యూ కడుతున్నాయి. అజర్బైజాన్ గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ ఆర్మేనియా సైన్యానికి సరికొత్త ఊపిరి పోసింది మన పినాకా రాకెట్ లాంచర్లు, ఆకాశ్ క్షిపణులు. అటు మెడిటరేనియన్ సముద్ర తీరంలో సైప్రస్ దేశం కూడా భారతీయ బ్రహ్మోస్ క్షిపణుల కోసం చేతులు చాచింది. టర్కీ విస్తరణావాదానికి చెక్ పెడుతూ సరిహద్దుల్లో వ్యూహాత్మక చక్ర వ్యూహాన్ని భారత్ రచిస్తోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు పలికిన టర్కీకు ఇదొక గట్టి చారిత్రక గుణపాఠం. ఆపరేషన్ సింధూర్లో మనల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులకు వారి శత్రువుల ద్వారానే భారత్ సమాధానం చెబుతోంది. చైనా, పాకిస్తాన్, టర్కీ కూటమి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ నుండి మెడిటరేనియన్ వరకు భారత్ ఒక రక్షణ కవచంగా నిలిచింది. ప్రాంతీయ విస్తరణవాదానికి ఎదురుదెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తూ ఆధునిక భారత్ ప్రపంచ వేదికపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ప్రపంచ రక్షణ రంగంలో భారత్ కేవలం ఒక వ్యాపారిలా కాకుండా వ్యూహాత్మక సమతుల్యతను మార్చే శక్తిగా అవతరించింది. ఆర్మేనియా జాతీయ దినోత్సవ పరేడ్లో భారతీయ ఏటీఏజీ హౌవిజర్లు, రాడార్ల ప్రదర్శన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. సాంప్రదాయ సరఫరాదారు అయిన రష్యాను పక్కనబెట్టి ఆర్మేనియా భారత్ను ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉంది. సైప్రస్ అధ్యక్షుడు నికోలాస్ క్రిస్టోడౌలిడెస్ ఇటీవల భారత పర్యటన ద్వారా ద్వైపాక్షిక రక్షణ రోడ్ మ్యాప్ను మరింత బలోపేతం చేశారు. బ్రహ్మోస్ క్షిపణులు, నాగాస్త్ర యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోలుపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. సైప్రస్, గ్రీస్ దేశాలతో భారత్ జరుపుతున్న ఈ రక్షణ ఒప్పందాలు టర్కీ దేశాన్ని ముప్పేటలా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. బ్లూ హోమ్ ల్యాండ్ సిద్ధాంతం పేరుతో టర్కీ సాగిస్తున్న సముద్ర ఆక్రమణలకు ఈ కొత్త కూటమి అడ్డుకట్ట వేయనుంది. కాశ్మీర్ అంశంలో భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిన టర్కీకు ఇది దౌత్యపరమైన ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధించిన ఈ రక్షణ స్వావలంబన అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టతను అగ్రస్థానంలో నిలబెట్టింది. అయితే ఈ ఆయుధ దౌత్యంతో పాటు నాటో కూటమి దేశాల మధ్య రాబోయే ఉద్రిక్తతలను తట్టుకునే సమర్థవంతమైన డిప్లొమసీ కూడా భారత్కు అవసరం. ఆయుధాల దిగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ నేడు ప్రపంచాన్ని రక్షించే ఆయుధాల ఎగుమతిదారుగా మారడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఆర్మేనియా వీధుల్లో భారతీయ ఆయుధాలు కదం తొక్కుతుంటే దేశీయ సాంకేతికత విశ్వవ్యాప్తమైంది. మన శాస్త్రవేత్తలు సృష్టించిన పినాకా రాకెట్లు, ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్స్ నేడు పరాయి దేశ సరిహద్దులకు రక్షణగా నిలుస్తున్నాయి. శాంతిని కాంక్షించే భారత్ అన్యాయానికి గురవుతున్న చిన్న దేశాలకు అండగా నిలబడగలగనని ఈ రక్షణ ఒప్పందాల ద్వారా నిరూపించింది. సైప్రస్ దేశంతో కుదిరిన రక్షణ భాగస్వామ్యం సముద్ర భద్రతా రంగంలో భారత్ సాధించిన ప్రగతికి నిదర్శనం. ఆక్రమణల భయంతో బతుకుతున్న దేశాలకు భారతీయ బ్రహ్మోస్, నాగాస్త్ర వ్యవస్థలు సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. శత్రువుల కుతంత్రాలను తిప్పికొడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సరిహద్దులు దాటి విజయవంతంగా దూసుకుపోతుంది. మన దేశ వ్యతిరేక శక్తులకు ఎలాంటి ఆయుధాలు లేకుండానే దౌత్యపరమైన వ్యూహాలతో భారత్ చెక్ పెడుతోంది. స్నేహితులకు భద్రత కల్పిస్తూ ప్రత్యర్థులకు బలమైన సందేశాన్ని పంపడమే నేటి ఆధునిక భారతదేశపు సరికొత్త భాష. విశ్వగురువుగా ఎదుగుతున్న భారత్ ప్రపంచ శాంతి భద్రతలను కాపాడటంలో తనదైన శైలిలో చారిత్రక పాత్ర పోషిస్తుంది.
అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. దానికి కేంద్ర బిందువుగా మారుతోంది భారతదేశం. ఆర్మేనియా సైనిక పరేడ్లో అకస్మాత్తుగా భారతీయ అత్యాధునిక హౌ విజిటర్లు అలాగే రాడార్లు ప్రత్యక్షం కావడం వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ వ్యూహం దాగి ఉంది. ఈ పరిణామం అటు అజర్బైజాన్ తో పాటు ఇటు టర్కీ గుండెల్లో కూడా ఆందోళన అలలు సృష్టించింది. ఒకవైపు రష్యా ఆధిపత్యం తగ్గుతుంటే మరోవైపు మెడిటరేనియన్ తీరంలో భారత్ తన పట్టును వేగంగా బిగుస్తోంది. సైప్రస్ అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన కేవలం ఒక సాధారణ ముఖాముఖి సమావేశం కాదు. అది టర్కీ విస్తరణవాదానికి వ్యతిరేకంగా పడిన పునాది. సముద్ర సంపదను దోచుకోవాలనుకునే టర్కీ బ్లూ హోమ్లాండ్ సిద్ధాంతానికి భారతీయ క్షిపణులు సవాల్ విసురుతున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్కు డ్రోన్లు ఇచ్చి భారత్ను దెబ్బతీయాలని చూసిన టర్కీకు ఇప్పుడు సొంత గడ్డపైనే నైట్ మేర్ మొదలైంది. ఆర్మేనియా, సైప్రస్, గ్రీస్ దేశాలతో భారత్ అల్లిన ఈ వ్యూహాత్మక వలయం టర్కీను 3 దిక్కుల నుండి దిగ్బంధిస్తోంది. చైనా, పాకిస్తాన్ అక్షాన్ని ముక్కలు చేస్తూ భారత్ గ్లోబల్ పవర్ హౌస్ గా ఎదుగుతున్న తీరు అద్భుతం. కథ మారింది, వ్యూహం మారింది. ఇప్పుడు ప్రత్యర్థుల ఆటను ముగించడానికి భారత్ రంగంలోకి దిగింది. టర్కీ అండతో రెచ్చిపోతున్న అజర్బైజాన్ కు ఆర్మేనియా సైనిక పరేడ్లో గర్జించిన పినాకా రాకెట్ లాంచర్లు రాబోయే సరికొత్త రక్షణ విప్లవానికి సంకేతాలు. సైప్రస్ అధ్యక్షుడు భారత గడ్డపై అడుగుపెట్టి రక్షణ ఒప్పందాలపై సంతకం చేయడంతో శత్రు శిబిరాల్లో అలజడి మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు చర్చలు టర్కీ రక్షణ విభాగ నిద్రను దూరం చేస్తున్నాయి. ఒకప్పుడు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు సాయం చేసిన టర్కీకు భారత్ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఎదుర్కొన్న టర్కిష్ డ్రోన్ల సవాలుకు ఇప్పుడు నాగాస్త్ర యాంటీ డ్రోన్ వ్యవస్థలతో భారత్ గట్టి సమాధానమిస్తుంది. గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా దేశాల కూటమితో కలిసి భారత్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ అంతర్జాతీయ వేదికలపై సంచలనం సృష్టిస్తుంది. టర్కిష్ మీడియా సైతం భారత రక్షణ వ్యూహాలను చూసి రాబోయే రోజుల్లో తమకు ఎదురయ్యే ముప్పును ఊహిస్తూ వణుకుతోంది. ప్రాంతీయ విస్తరణవాదానికి చరమగీతం పాడుతూ ఆధునిక భారత్ సృష్టిస్తున్న ఈ రక్షణ సంచలనం కేవలం ఆరంభం మాత్రమే. మెడిటరేనియన్ నుండి ఇండో పసిఫిక్ వరకు భారత్ అల్లిన ఈ వ్యూహాత్మక వలయం శత్రువుల విస్తరణవాదానికి చరమగీతం పాడుతుంది. టర్కీ మీడియా అంటున్నట్లుగా ఇది నిజంగానే వారి సామ్రాజ్య కాంక్షకు ఒక నైట్ మేర్. ఇకపై భారత్ను తక్కువ అంచనా వేస్తే శత్రువులకు సమాధానం సరిహద్దుల్లోనే దొరుకుతుంది. ఆయుధాల ద్వారా స్నేహితులకు భద్రత, ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక. ఇదే ఆధునిక భారతదేశపు కొత్త భాష. టర్కీ కూటమికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో భారత రక్షణ విశ్వరూపం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతోంది.